హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖలింగేశ్వరుడు అనే చందమామ కథని చెప్పుకుందాం. ఇది శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం అనే ఊళ్ళో వెలసిన ముఖలింగేశ్వరుడు కథ. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖలింగేశ్వరుడు చాలా కాలానికి పూర్వం మన రాష్ట్రానికి ఉత్తరంగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సవరవాడు చిన్న గుడిసె వేసుకుని కాపురం ఉండేవాడు. అతనికి 2 భార్యలు. అందులో పెద్ద భార్య ఉత్తమురాలు, చిన్న భార్య గయ్యాళి గంప. ఈమెకు కోపము, ద్వేషము, అసూయ మొదలైన దుర్గుణాలన్నీ ఉన్నాయి. పెద్దామె పరమ సాత్వికురాలు. సవతి ఎన్ని విధాలా తిప్పలు పెట్టినా ఊరుకునేది కానీ పల్లెత్తు మాట ఆడి ఎరగదు. రోజురోజుకి చిన్న భార్య ఆగడాలు మరీ ఎక్కువైపోతున్నాయి. పెద్దామె లొంగిన కొద్దీ మరింత లోకువ కట్టి చిన్న భార్య అస్తమానం భర్తతో చాడీలు చెప్పటం, పేచీలు పెట్టటం మొదలుపెట్టింది. సవరవాడి భార్యలిద్దరకు ఒక్క క్షణమైనా పడటం లేదు. వాళ్ళు ఎప్పుడూ దెబ్బలాడుకోవటం చూసి అతను ఇక ఈ బాధ పడలేననుకున్నాడు. తన కాపురమున్న గుడిసెను 2 భాగాలుగా చేసి తూర్పు భాగం పెద్ద భార్యకు, పడమటి భాగం చిన్న భార్యకు పంచి ఇచ్చాడు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క భార్య ఇంట్లో ఉండటానికి నిర్ణయించుకున్నాడు. వాళ్ళ పెరట్లో ఒక మారేడు చెట్టు, పారిజాతం చెట్టు కలిసి పుట్టి పెద్ద మానులయ్యాయి. ఆ ఇల్లు 2 భాగాలైనప్పుడు ఆ చెట్లు సరిగ్గా గోడ మందడికి వచ్చాయి. 2 భార్యలు ఎవరి భాగం వైపున ఉన్న కొమ్మల పువ్వులు వాళ్ళు కోసుకుని తలలో పెట్టుకునేవాళ్ళు. సరే, ఈ పద్ధతి బాగానే ఉంది. ఇక భార్యలిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకోకుండా ఉంటారు. ఇక ముందు పేచీలేమీ ఉండవు. మనస్సుకి కాస్త శాంతి ఉంటుంది కదా అని సవరవాడు ఆశపడ్డాడు. కానైతే చిన్న భార్య చుప్పనాతితనం ఎప్పటిలాగానే ఉంది. ఆమెకు పెద్దామె పైన ఉండే అసూయ ఎంతమాత్రమూ తగ్గలేదు. సమయం దొరికినప్పుడల్లా పెద్దామె పైన కసి తీర్చుకుందామని, ఆమెను కష్టపెడదామని చిన్న భార్య ఎదురు చూస్తూ ఉండేది. పెద్దామె దైవభక్తి కలది. మారేడు చెట్టులో ఈశ్వరుని అంశ ఉందని, పారిజాతం పువ్వులు విష్ణుమూర్తికి ప్రీతికరమని పెద్దల వల్ల ఆమె చిన్నప్పుడే తెలుసుకున్నది. దేవుని మహిమ తెలిసిన భక్తురాలు గనక పెద్ద భార్య పెరట్లో ఉండే మారేడుతో కలిసిన పారిజాతపు చెట్టును దేవునిగా భావించింది. ప్రతిరోజు ఆ చెట్టు కింద అలికి ముగ్గులు పెట్టి భక్తితో పూజించేది. చిన్న భార్యకు పతిభక్తి లేదు, దైవభక్తి అంతకంటే లేదు. అసలు దేవుడంటేనే ఆమెకు నమ్మకం లేదు. పైగా సోమరిపోతు. అందుచేత ఇల్లు తుడిచిన దుమ్ము ధూళి, దొడ్డి తుడిచిన చెత్త చెదారం అంతా పోగు చేసుకు వచ్చి తన వేపున ఉండే ఆ చెట్టు కింద పారబోస్తూ ఉండేది. అదేమి మాయో గాని ప్రతిరోజు తెల్లవారేసరికి పెద్ద భార్య భాగం వైపున ఉన్న కొమ్మలు బంగారు పువ్వులు పూచేవి. చిన్న భార్య భాగంలో ఉన్న కొమ్మలు మామూలు పారిజాతం పువ్వులే పూచేవి. రోజు బంగారు పువ్వులు దొరకడం వల్ల కొన్నాళ్లకి పెద్ద భార్య భాగ్యవంతురాలైపోయింది. కొంతకాలం గడిచింది. పారిజాతం చెట్టు తూర్పు కొమ్మలకి బంగారు పూలు పూస్తున్నాయని చిన్న భార్య చెవిన పడింది. తనకి భర్త అన్యాయం చేసి పనికిరాని భాగం ఇచ్చాడనుకొని భర్త ఇంటికి రాగానే నాకు తూర్పు భాగం కావాలని అడిగింది చిన్న భార్య. సరే, నీ ఇష్టం వచ్చిన భాగం తీసుకో అని సవరవాడు చిన్న భార్యకి ఆ భాగాన్ని ఇచ్చేశాడు. పెద్ద భార్య ఇప్పుడు చెత్తతో నిండిన పడమటి భాగానికి వచ్చింది. మళ్ళీ పూర్వంలాగే
ఆమె ఇక్కడ కూడా శుభ్రంగా బాగుచేసి మారేడు చెట్టుని పూజించసాగింది. మామూలుగా తెల్లవారేసరికి పెద్ద భార్య భాగంలో మళ్ళీ బంగారు పూలు రాలుతూ ఉండేవి. తెడ్డు ఎక్కడికెళ్ళినా ఏగానే అన్నట్టు సోమరిపోతు ఆయన చిన్న భార్య తూర్పు భాగానికెళ్ళినా ఆమె ఆ చెట్టుని పూజించనూ లేదు, ఆమెకి బంగారు పూలు దొరకనూ లేదు. ఓ 2 రోజులు పోయాక చిన్న భార్య ఉదయాన్నే లేచి పెద్దామె బంగారు పువ్వులు కోసుకుంటూ ఉండడం చూసింది. చిన్న భార్యకి మళ్ళీ అసూయ కలిగి ఈ బంగారం పువ్వుల సంగతి భర్తకి చెప్పి రోజూ ఆ పువ్వులు దొంగతనంగా తనకి తెచ్చి ఇమ్మంది భర్తని. సవరవాడికి దొంగతనం ఇష్టం లేకపోయింది. నే తెచ్చి ఇవ్వను అనేశాడు. చిన్న భార్య రోజూ తెమ్మని నానా హంగామా చేస్తుండేది ఇంట్లో. ఇంక సవరవాడు ఆమె బాధ భరించలేక ఈ చెట్టు ఉండటం వల్లే కదా ఇన్ని తగవులు వస్తున్నాయి అని ఆలోచించి గొడ్డలి పుచ్చుకుని ఆ చెట్టు మొదలుకే నరికివేశాడు. 2 చెట్లు కలిసి పుట్టటం మూలాన పారిజాతం చెట్టుతో పాటు మారేడు చెట్టు కూడా పడిపోయింది. ఆ మారేడు చెట్టు పడిపోగానే దాని మొదట్లోంచి రక్తం చిమ్మింది. చెట్టులో నుంచి రక్తం చిమ్మడం ఏమిటి అని ఆశ్చర్యంగా చూశాడు సవరవాడు. ఏమీ కనపడలేదు. గుణపము తెచ్చి కొంచెం చుట్టూ తవ్వాడు. ఒసేయ్, దేవుణ్ణే నరికేశానే, అమ్మో అంటూ తుళ్ళిపడి ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ ఆశ్చర్యం చూడ్డానికి భార్యలిద్దరూ పరిగెత్తుకు వచ్చారు. అక్కడ ఒక ఈశ్వరలింగం ఉంది. దానికి కళ్ళు, ముక్కు, నోరు సరిగ్గా మనిషికున్నట్టే ఉన్నాయి. గొడ్డలితో నరకడం మూలాన తల మీద చిన్న గాయం పడి రక్తం కారుతున్నది కూడా. పాపం ఆ ఈశ్వరుడికి అయ్యో దేవుణ్ణి నరికేశామే అని చాలా విచారించి దంపతులు ముందు ఆ గాయం కడిగారు. తక్షణమే సవరవాడు అడవికి పోయి తనకి తెలిసిన మందు ఆకులు, మూలికలు తెచ్చి పసరు పిండి గాయానికి పూశాడు. అయ్యో దేవుణ్ణి కొట్టాను గదూ, దేవుడు ఏం చేసిపోతాడో అని భయపడ్డాడు పాపం సవరవాడు. ఎంత నిద్రపోదామన్నా నిద్ర పట్టలేదు. వాడికి చివరికి ఎల్లాగో వేకువ సమయాన చిన్న కునుకు పట్టింది. కలలో ఈశ్వరుడు కనపడి, ఓయి సవరా, నువ్వేం భయపడకు, నేనక్కడ ఉన్నానని నీకు మాత్రం ఏం తెలుసు? పాపం తెలియక చేశావు. రేపుదయాన్నే నువ్వు ఇక్కడ నుండి బస మార్చి వేరే అడవికి పో. తర్వాత పట్టణానికి పోయి రాజుగారితో ఈ సంగతంతా చెప్పు. నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పి మాయమైనాడు. కల వచ్చిన వెంటనే సవరవాడు కన్నులు నులుముకుంటూ లేచి భార్యలిద్దరినీ లేపాడు. ఈశ్వరుడు చెప్పిన మాటలు వాళ్లకు చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. దేవుని మహిమలు తెలిసిన పెద్ద భార్యకు ఇటువంటి కలలంటే ఎంతో నమ్మకం. అందుచేత ఒక్క క్షణమైనా ఆలస్యం చెయ్యక ఈశ్వరుని ఆజ్ఞ శిరసా వహించాలని ఆమె భర్తని తొందర పెట్టింది. తెల్లవారి లేవగానే ఇంకా ఆ స్థలంలో నిలవకుండా భార్యలిద్దరినీ వెంటబెట్టుకుని సవరవాడు ఇంకో అడవికి కాపురం మార్చివేశాడు. ఈ విచిత్రాన్ని రాజుగారితో మనవి చేయటానికి ఆ రోజే పట్నం వెళ్ళాడు. పట్నంలో ఉన్న వాళ్ళంతా సవరవాడు చెప్పిన కథ విని చాలా ఆశ్చర్యపోయారు. చెట్టులో శివుడు ఉండటం ఏమిటని. సవరవాడు పట్టణంలో ప్రజలు అందరూ కలిసి కోటలోకి పోయి రాజుగారితో చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు వింటే రాజుగారికి కూడా ఆశ్చర్యం వేసింది. చెట్టులో పుట్టిన శివుణ్ణి చూడటానికి రాజుగారు పెద్ద పరివారంతో బయలుదేరారు. ఆ అడవిలోంచి వంశధార అనే నది ప్రవహిస్తున్నది. దాని ఒడ్డున ఒక చిన్న సవరపల్లె ఉంది. రాజు అతని పరివారము కూడా ఆ గ్రామానికి వెళ్ళి, ఆ దేవుడుండే స్థలం ఇక్కడికి ఎంత దూరం
అని గ్రామస్తులని అడిగారు. బాబూ, ఇక్కడికి ఇంకా 2 మైళ్ళ దూరం ఉంది. అదిగో ఆ దిక్కు చూడండి, ఆ కనబడుతున్న శిఖరమే దేవాలయం అన్నారా పల్లెవాళ్ళు. అప్పుడే ఉదయించిన సూర్యకాంతిలో ఆ శిఖరం బంగారంలా దగదగా మెరుస్తున్నది. సవరవాడు, రాజు, పరివారము అందరూ ఆశ్చర్యపోయారు. నిన్నటికి లేని గుడి ఇవాల్టికి ఎలా తయారైందా అని. ఆ గుడి ఎవరు కట్టారు అని రాజు పల్లెవాళ్ళని అడిగాడు. బాబూ, అదేమో మేము ఎరగము. కానీ నిన్న రాత్రి తెల్లవార్లు అక్కడ పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగుతో పాటు చాలామంది జనం మాట్లాడిన సందడి కూడా వినబడింది. మేము అందరము అదేమిటో చూద్దామని కొంచెం దూరం పోయేసరికి దారిలో పులులు, సింహాలు ఎదురై మమ్మల్ని ముందుకు పోనిచ్చాయి కావు. అందుకని తిరిగి వచ్చేశాము. ఉదయం లేచి చూద్దుము కదా, అక్కడ గుడి కనపడింది. ఈ విధంగా గుడి కట్టడం మానవుల వల్ల కాదు. తప్పకుండా ఇది దేవతలు చేసిన పనే అనుకున్నాము. ఇంతే మాకు తెలిసింది అని ఆ పల్లెవాళ్ళు చెప్పారు. ఈ సంగతి వినేసరికి అందరికీ చాలా ఆశ్చర్యం వేసి తొందరగా ఏరు దాటి ఆ గుడి దగ్గరికి పోయారు. ఆ గుడికి వెనుక భాగంలో పారుతున్న వంశధార నదిలో స్నానం చేసి అందరూ గుడిలో ప్రవేశించారు. లోపల 2 వెండి దీపపు సెమ్మెలలో దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో ముఖం ఉన్న ఈశ్వరలింగం వాళ్ళకి కనపడింది. విగ్రహం తల మీద మాత్రం చిన్న లొట్ట కనపడింది. అదే సవరవాడు నరకడం వల్ల ముక్కపోయిన జాగా అయి ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల మారేడు చెట్టు గాని, పారిజాతం చెట్టు గాని, సవరవాడి గుడిసె గాని ఏమీ కనబడలేదు. రాజుగారు వెళ్ళిన జనం అంతా ఆ దేవునికి ముఖం ఉంది కాబట్టి ముఖలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. పువ్వులు, పత్రి తెచ్చి భక్తితో పూజించారు. ఆ దేవుని పేర రాజుగారు చాలా ఆస్తి రాసి ఇచ్చారు. అటువంటి గొప్ప దేవుణ్ణి సవరవాడు ముందుగా చూశాడు కాబట్టి వాడికి చాలా ధనం ఇచ్చారు. సవరవాడికి కలలో ఈశ్వరుడు కనిపించి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినాయి. ఇదంతా దేవుని మహిమ కదా అని వాడు ఎంతో సంతోషించి అప్పటి నుంచి గొప్ప ఈశ్వర భక్తునిగా మారిపోయాడు. గుడి తయారుగానే ఉంది కాబట్టి రాజుగారు దేవునికి అనేక మంది అర్చకులను నియమించారు. ఆ అర్చకులందరకు అక్కడనే ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇళ్ళన్నీ చేరి అది ఒక గ్రామంగా తయారైంది. ఈ విధంగా వెలసిన గ్రామానికి ముఖలింగం అని రాజుగారు పేరు కూడా పెట్టారు. అప్పటి నుంచి ఆ ఊరు శ్రీముఖలింగం అనే ఊరుగా మారింది. సవరవాడు గుడిసె వేసుకుని నివసించిన ఆ అడవి ప్రాంతంలో ఈనాడు ఈశ్వరుని ఆలయం వెలసింది. అక్కడ ఎల్లప్పుడూ అతివైభవంగా అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రి నాడు ముఖలింగేశ్వరుడికి జరిగే గొప్ప ఉత్సవం చూడడానికి మనకి 2 కళ్ళు చాలవన్నమాట. కొంతకాలమైన తర్వాత భూమి దున్నుకునే వాళ్ళకి, నూతులు తవ్వుకునే వాళ్ళకి ఎక్కడికక్కడే బోలెడన్ని శివలింగాలు కనపడుతూ వచ్చాయి. ఆ ఊరి చుట్టూ ఎక్కడ చూసినా శివలింగాలే. ఒక్కొక్క శివలింగానికి భీమేశ్వరుడు, సోమేశ్వరుడు అని పేర్లు పెట్టి రాజుగారు ఎన్నో ఆలయాలు కట్టించారు. ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే ఆ వంశధార నది ఒడ్డున, తోటల్లోనూ, కొన్ని ఇళ్లల్లోనూ శివలింగాలు కనబడుతూనే ఉంటాయి. ఇక్కడ దొరికే శివలింగాలు 1,000కి 1 తక్కువగా ఉన్నవని ఊనకోటి శివలింగాలు అని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు. అదీగాక వంశధార నది గుడికి ముందు కాకుండా వెనక వైపు ప్రవహించడం కూడా ఒక లోపమేనట. ఈ లోపాలే లేకుండా ఉంటే ఈ గ్రామం కూడా కాశీతో సమానమైన మహత్తు కలిగి ఉండేది అని వారి ఉద్దేశం.
3 సంవత్సరాలు వరుసగా ముఖలింగేశ్వరుని దర్శనం చేసినట్టయితే కాశీ విశ్వేశ్వరుని చూసినంత పుణ్యం వస్తుందని, 3 ఏళ్లపాటు తప్పకుండా వంశధార నదిలో మునిగితే గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని అక్కడి ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. మిత్రులారా, కాశీ వెళ్ళక్కర్లేకుండానే అక్కడికి వెళ్ళినంత పుణ్యం సంపాదించుకోవడానికి ఇది ఎంత చక్కటి అవకాశమో కదా. ఈ క్షేత్రం ఎక్కడ ఉందంటే విశాఖపట్నానికి ఉత్తరంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం అనే ఊళ్ళో ఉన్నది. మీరు ఎప్పుడైనా విశాఖపట్నం కానీ విజయనగరం కానీ వెళితే అక్కడికి దగ్గరలోనే ఉన్న శ్రీకాకుళం వెళ్ళి శ్రీముఖలింగం గ్రామానికి వెళ్ళి ఈ ముఖలింగేశ్వరుణ్ణి తప్పకుండా చూసి రండి. అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇదండి ముఖలింగేశ్వరుడు స్థల పురాణం కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథని మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.